హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎటువంటి కొలతలు లేకుండా రెడీమేడ్ స్టైల్లో మీ డ్రెస్ మీరే కుట్టుకునే విధంగా నేను ఈరోజు డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ డ్రెస్ కటింగ్ కోసం ఎలాంటి కొలతలు కానీ ఎలాంటి టేప్ కానీ అవసరమే లేదు. జస్ట్ ఒక డ్రెస్ ఉంటే చాలు. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. దీన్ని నేను తడిపి ఆరబెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా చేసి అయితే పెట్టుకున్నాను. కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. ఓపెన్స్ అయితే నా వైపు ఉన్నాయి, ఫోల్డ్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా డ్రెస్ని అయితే రివర్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రెస్ని ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్పై ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ 4 ఫోల్డ్స్ అయితే వేసాను కదా. ఫోల్డింగ్ అయితే నా వైపు ఉంది. ఎలాంటి ముడతలు లేకుండా డ్రెస్ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సైడ్ స్లిట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను ఒకటి స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ స్లైడ్ స్లిట్స్ దగ్గర మనం మలిచి కుడతాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. చంక దగ్గర కూడా మనకు ఏ విధంగా ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఎలాంటి ముడతలు లేకుండా సెట్ చేసుకున్నాక ఫస్ట్ బ్యాక్ నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ మనకు పాత డ్రెస్ ఏ విధంగా ఉందో అదే విధంగా కొంచెం ఖర్చు అనేది మనం మలిచి కుడతాం కదా, అక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ నేను వీడియోలో మీకు కరెక్ట్గా కనిపించడం కోసం క్లాత్ని అయితే నా వైపుకు జరుపుకుంటున్నాను, కానీ మీరు క్లాత్ని అయితే జరపకుండా కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ స్లిట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను చిన్న కట్ అయితే వేసుకుంటున్నాను. మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ విధంగా మడతలు అయితే వస్తాయి కదా, సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేయడం కోసం ఈ మడతలను అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ బ్యాక్ నెక్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ లైనింగ్ అనేది పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ నెక్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేయకూడదండి, ఎందుకంటే రెండు మనం కలిసి కట్ చేసాం కాబట్టి అప్పుడు బ్యాక్ అనేది కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్ అనేది ఎప్పుడు కానీ సపరేట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం లైనింగ్ కట్ చేసుకోవడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని సపరేట్ అంటే ఫ్రంట్ పార్టే, బ్యాక్ పార్టే సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకొని నెక్ కట్ చేయకుండా నేను సైడ్స్ ఫస్ట్ ఆర్మ్ హోల్ నుండి సైడ్ ఇదంతా కట్ చేసుకుంటున్నాను. నెక్ అయితే కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ దగ్గర కుట్టేసుకొని దాన్ని తిప్పేసుకుంటే మనకు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది. సో అందుకోసమని నేను నెక్ అనేది కట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ సపరేట్, బ్యాక్ పార్ట్ సపరేట్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ క్లాత్ అనేది హైట్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. అంటే మెయిన్ క్లాత్ అనేది రెండు సేమ్ ఉండకపోవచ్చు కొన్నింటికి. సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి వేసి మెయిన్ క్లాత్ని అయితే సేమ్గా ఉండే విధంగా ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్గా ఉండే విధంగా కింద కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ అయితే తీసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్లో తీసుకోవద్దు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇది నేను ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది
ఎక్కువ లేదండి. సో అందుకోసం అనేది నేను హ్యాండ్స్ పై భాగంలో కుట్టు వేసేసుకొని సెట్ చేసుకుందామని అయితే అనుకున్నాను. సో ఇప్పుడు నేనైతే మనం కొలత కోసం తీసుకున్న డ్రెస్ హ్యాండ్స్ అయితే పొడవుగా ఉన్నాయి. సో దాన్నైతే నేను అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ముడతలు లేకుండా మెయిన్ క్లాత్ పైన సెట్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం సపరేట్గా కొలతలు టేప్ తోటి అయితే ఏం తీసుకోవాల్సిన అయితే అవసరం అయితే ఏమీ లేదు. నేను ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా, అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాటికైతే అతుకులు అయితే పడతాయండి. అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకులు అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అంతేనండి. మనం ఎటువంటి టేప్ కొలతలు తీసుకోకుండా మన దగ్గర ఉన్న డ్రెస్ తోటి మనం ఇలా ఈ విధంగా డ్రెస్ అయితే కట్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ని నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా టేప్ కొలతలు లేకుండా నా డ్రెస్ కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.